పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టులోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి దాదాపు 6 నెలలవుతోంది. అయితే ఈసారి రిజర్వేషన్లో ఎలాంటి మార్పు లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని, పాత రిజర్వేషన్లనే కొనసాగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన సభలో బీసీ కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ డిక్లరేషన్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎలాంటి కుల గణన చేయకుండా, రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం కావడంపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్నారు.